గేమ్ చేంజర్. నేను చెప్పింది వినే కంటే ముందు మీకేమనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. 2 అవర్స్ 45 మినిట్స్ రన్ టైమ్‌తో భారీ బడ్జెట్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ప్రైమ్ వీడియో ఓటీటీ పార్ట్నర్ అని వచ్చింది. ఇక సినిమా చూసాక చూడొచ్చా అంటే ఒకసారి ట్రై చేయొచ్చు. బట్ నాకు నచ్చిందా అంటే నచ్చలేదండి. రామ్ చరణ్ గారి సిన్సియర్ పెర్ఫార్మన్స్‌తో సాటిస్ఫై చేశారు. అండ్ సర్ప్రైజింగ్‌లీ ఎస్ఎస్ తమన్ గారు కూడా. బట్ శంకర్ గారు బాగా దబ్బేశారు. యాస్ ఎక్స్‌పెక్టెడ్ వీడియో సాంగ్స్ అదిరిపోయాయి. ఎస్పెషల్లీ 'జరగండి' సాంగ్. మిగతా సినిమా మాత్రం ఆయన మార్క్ ఫుల్ ప్లెడ్జెడ్ టిపికల్ శంకర్ గారి ఫిల్మ్‌లో అయితే కంటెంట్ పరంగా అస్సలు అనిపించలేదండి. ఈ స్టోరీకి ఎంత బడ్జెట్ పెట్టి 'రామ్ చరణ్' గారు లాంటి స్టార్ హీరోనే అక్కర్లేదు. అండ్ ఈ మాత్రం స్టోరీకి కార్తీక్ సుబ్బరాజు గారు దిగిరాక్కర్లేదు. 'శివాజీ' అండ్ ఒకే ఒకటి రేంజ్‌లో పెద్ద పొలిటికల్ గేమ్ చేంజింగ్ పాలిటిక్సో ఉంటాయనుకున్నా. ఒక్క అదిరిపోయే ఇంటర్వెల్ సీన్ తప్ప ఫస్ట్ హాఫ్ ఏమో కాలేజ్ లవ్ స్టోరీ అంటే కాస్ట్‌లీ క్రింజ్‌ని తీసి యావరేజ్ ఫస్ట్ హాఫ్‌లా అనిపించేలా చేశారు. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ రొటీన్‌గా ఉన్నప్పటికీ స్టిల్ 'రామ్ చరణ్' గారి యాక్టింగ్ వల్ల చూసేయొచ్చు. ఆ ఎమోషన్ కూడా కనెక్ట్ అవుతాం. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ అంటూ హీరో విలన్ ఈగో క్లాష్ లాగా మార్చేశారు. ఇది నా ఎగ్జాక్ట్ ఫీలింగ్. అంతా ఓపెన్‌గా చెప్తున్నా గైస్. అనిపించింది అనిపించినట్టుగానే కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంకరేజింగ్‌గా ఉంటుంది. ఇన్‌స్టా‌లో ఫేమ్ ఉన్న వాళ్ళతో బోలెడన్ని డబ్బులిచ్చి ప్రమోట్ చేసేస్తారు. కానీ అనిపించింది ఓపెన్‌గా మాట్లాడిన నాలాంటోళ్ళకి మాత్రం బ్యాక్‌లాష్ తప్పట్లేదు. సో కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. ఇదొక భారీ బడ్జెట్ ఫిల్మ్. అందులో టికెట్ హైక్స్. ఎస్.జె. సూర్య గారేమో ఫుల్ మీల్స్ అన్నారు. సుకుమార్ గారేమో క్లైమాక్స్ చూస్తే నేషనల్ అవార్డ్ అన్నారు. ఎంతో హైపు, ఇన్‌స్టా‌లో ఓవర్ ప్రమోషన్స్ ఇవన్నీ జరిగాయి కాబట్టి కొంచెం నిర్మొహమాటంగానే మాట్లాడతా. ట్రైలర్ కూడా కాదు, టీజర్ చూస్తేనే చెప్పేయగలిగే సింపుల్ స్టోరీని కార్తీక్ సుబ్బరాజు గారి స్టోరీ అంటూ సోషల్ మీడియాలో తెగ హైప్ చేశారు. కానీ ఆయన తీసిన 'జగమే తంత్రం', స్టోరీ ఇచ్చిన 'స్నేక్స్ అండ్ లాడర్స్' ఇవన్నీ కూడా దెబ్బేసాయి ఔట్‌డేటెడ్ అయిపోవడం వల్ల. అండ్ ఈ 'గేమ్ చేంజర్' కూడా స్టార్ట్ అయింది 3 ఇయర్స్ బ్యాక్. అంతకు ముందే. అలాగే ఆ మధ్య కొందరు కామెంట్స్‌లో అడిగారు హారర్ మూవీ 'హెజా' ఎక్కడ స్ట్రీమ్ అవుతుందని. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు యూట్యూబ్‌లో ఉంది. క్లైమాక్స్ చాలా బావుంటుంది ఈ మూవీ. సో లింక్ కూడా ఇస్తున్నా, ట్రై చేయండి ఒకసారి. ఈ 'గేమ్ చేంజర్‌ని' ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మధ్య మధ్యలో కనిపించే కొందరు సైడ్ రోల్స్ చేసిన వారి ఎక్స్‌పోజింగ్ ఉంటుంది. అది ఇంకా సునీల్ గారు స్టార్టింగ్‌లో లంచ్ అంటూ చెప్పే ఒక ఫార్వర్డ్. ఇవి తప్ప మిగతాదంతా చూడొచ్చు. ఇక స్పాయిలర్స్ లేని బేసిక్ స్టోరీ లైన్ అయితే కలెక్టర్‌గా వచ్చిన హీరోకి ఒకరోజు ఒక పెద్ద సభలో మినిస్టర్ అయిన ఆర్‌జే సూర్య గారితో క్లాష్ అవుతుంది. అది ఎందుకు జరిగింది? ఆ తర్వాత ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. 'రామ్ చరణ్' గారి స్క్రీన్ ప్రెజెన్స్ అటు అప్పన్నగా, ఇటు 'రామ్ నందన్‌గా బోత్ స్టైలిష్ అండ్ మెచ్యూర్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఆయన్ని ఒక్క మాట కూడా అనడానికి లేదు. ఆయన పనికి ఆయన న్యాయం చేశారు. ఇంకొకరు ఎవరు అంటే ఎస్ఎస్ తమన్ గారు. ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా అసలు ఏం లేని సీన్స్‌లో కూడా బాగా ఎలివేట్ చేసే ప్రయత్నం అయితే చేశారు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో. అది క్లియర్‌గా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ ఎస్‌జే సూర్య గారు ఒక మోస్తరుగా కొంత స్క్రీన్ టైమ్‌కి భలే షైన్ అయ్యారు. ఆ తర్వాత డ్రాప్ అవుతారులెండి, అది వేరే విషయం. ఇక శ్రీకాంత్ గారు, సునీల్ గారు గెస్ట్ అపియరెన్స్ లాంటి రోల్‌లో బ్రహ్మానందం గారు, రాజీవ్ కనకాల గారు, మెయిన్‌గా అంజలి గారు ఇలా కొందరు చేశారు. ఇక హైలైట్స్ అయితే ఇంటర్వెల్‌లో వీడియో సాంగ్స్, హీరో విలన్‌కి మధ్యలో వచ్చే ఫ్యూ ఫేస్ ఆఫ్ సీన్స్ ఇవి ప్లస్ పాయింట్స్. అండ్ సినిమా మాత్రం చాలా గ్రాండ్‌గా ఉంది ప్రతి విజువల్ కూడా. మైనస్ పాయింట్స్. అసలు ఇంతటి స్టోరీకి కార్తీక్ సుబ్బరాజ్ గారి దగ్గరే తీసుకోవాలా అని ఎలా ఉంది స్టోరీ. పోనీ 'గేమ్ చేంజర్' అనే పేరుకి తగ్గట్టుగా పొలిటికల్ గేమ్ అయినా ఉందా అంటే ఏదో ఒకటి చేసి డ్రాగ్ చేస్తున్నట్టే ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ తర్వాత ఎక్కడ కూడా నెక్స్ట్ ఏమవుద్ది అనేలా కాకుండా ఇంకెంతసేపు అనేలా ఉంది. పొలిటికల్ గేమ్ అయితే సీఎం అవ్వడం ఇంత ఈజీయా? అలా అయితే నేను కూడా ట్రై చేయొచ్చేమో అనే ఫీల్ అయితే తెప్పించేలా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా కలెక్టర్ వచ్చాడు, అన్యాయాన్ని అరికడుతున్నాడు. ఇదే రిపీట్ మోడ్‌లో మధ్య మధ్యలో టచ్ చేసి లవ్ స్టోరీ, కాలేజ్ ఎపిసోడ్, ఆ తర్వాత మెయిన్ స్టోరీ ఇంటర్వల్‌కి స్టార్ట్ అవుద్ది. ఇక ఇంటర్వల్‌కి స్టార్ట్ అయిన దాన్ని కాసేపటికే సెకండ్ హాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్‌తో ఫినిష్ చేసేసి ఇక అలా అలా లాక్కుంటూ క్లైమాక్స్ వరకు వెళ్లారు. అసలు హీరోయిన్ రోల్, కాలేజ్ ఎపిసోడ్స్ అంత అక్కర్లేదు. హీరోయిన్ కోసమే హీరో కలెక్టర్ అనే ఒక్క పాయింట్ కోసం క్రియేట్ చేశారు అదంతా. ఫస్ట్ సాంగ్ అండ్ ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే సిట్యుయేషనల్ సాంగ్స్ తప్ప మిగతా సాంగ్స్ కూడా అక్కర్లేదు. ఆ డోప్ సాంగ్‌ని తీసేసి సినిమాలో లేపేసిన ఆ 'నాన్న హైరానా' సాంగ్‌ని పెట్టినా బాగుండేది. సో ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే నాకైతే 'రామ్ చరణ్' గారు అండ్ 'తమన్' గారు సాటిస్ఫై చేశారు విజువల్స్ కూడా. బట్ 3, 4 సీన్స్ లైక్ ఎంట్రన్స్ సాంగ్స్, ఇంటర్వల్ ఫ్లాష్ బ్యాక్ తప్ప స్టోరీ వైస్ కొత్తదనం లేకపోవడం, ఇంట్రెస్టింగ్ నరేషన్ లేకపోవడం, తెలిసిన పాయింట్‌నే మెసేజ్‌గా చెప్పడం, అది కూడా శంకర్ గారు ప్రతి సినిమాలో స్ట్రెస్ చేసి చెప్పినంత స్ట్రాంగ్‌గా లేకపోవడం, వీటి వల్ల నాకు నచ్చలేదు గైస్ మూవీ. ఓన్లీ ఫర్ 'రామ్ చరణ్' గారు అండ్ గ్రాండ్ విజువల్స్. దీని రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.